రండి డాక్టర్. మేడం, మీరు రావడం ఎవరైనా చూసారా? మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయ్యారా? నాకేం అలా అనిపించలేదు తులసి గారు. శిశిర గారు ఇక్కడ ఉండడం వల్ల శిశిర గారికి ఏమీ సమస్య కాదా? వేరే దారి లేదు తులసి గారు. ఇంతకు మించి బెటర్ ప్లేస్ ఎక్కడుంది చెప్పండి. అందుకే కెనడా నుంచి డైరెక్ట్గా మీ ఇంట్లోనే ఉండమని చెప్పాను. మా ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటో మీరే చూశారు కదా. అనవసరమైన గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆది వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారని మీకు తెలుసు కదా. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అలాంటి చోటు శిశిర ఉంటే తన మానసిక పరిస్థితి ఇంకా డిస్టర్బ్ అవుతుంది కదా. డాక్టర్ గారు చెప్పినట్టు తను ప్రశాంతమైన చోటే ఉండాలి, డిస్టర్బెన్సే లేని చోటు ఉండాలి. ఆలోచించడం మొదలు పెడితే తనకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు. శిశిర గారు ఇలాంటి ప్రశాంతమైన చోట ఉండడమే మంచిది. త్వరగా రికవరీ అవుతారు. నేను కూడా వచ్చి చూసుకుంటాను. మేడం, ఈరోజు మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వస్తున్నారు. అయితే మంచిదేనండి. పిల్లలతో ఆడుకుంటే శిశిరకి ఇంట్లో టైం పాస్ అవుతుంది కదా. కానీ ఈ విషయం ఇప్పుడు భవానీకి తెలిస్తే భవానీ నేను కూడా ఇక్కడికే వస్తాను అంటుంది. తీసుకురండి మేడం. భవానీ వస్తే మళ్ళీ ఆది వాళ్ళకి ఇంట్లో అనుమానం వస్తుంది. మీరిక్కడికి షిఫ్ట్ అయిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మీరింకా ఆ పాత ఇంట్లోనే ఉన్నారని అనుకుంటున్నారు. మీరు చెప్పేది కరెక్టే మేడం. మేమిక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అయ్యో, మిమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను. ఎవరైనా చూస్తే ఇంకా ప్రమాదం. లోపలికి రండి మేడం. రండి రండి. ఏంటి గురూజీ ఇంత టెన్షన్లో ఉన్నారు? నా భార్య శిశిరని ఆ శివగామి ఎక్కడో దాచిపెట్టింది. అడిగితే ట్రీట్మెంట్కి పంపించానని చెప్తుంది. ఎక్కడ అని కూడా చెప్పడం లేదు. నాకు చూపించను కూడా లేదు. శిష్య, నీకు శిశిర ఉన్న ప్లేస్ కనిపెట్టడం కుదురుతుందా? సూక్ష్మ దృష్టితో చూసే శక్తిని నేను సాధన చేశాను. దాని ద్వారా నేను కనిపెట్టగలను. మీరు నాతో రండి గురూజీ. మీకు శిశిర కనిపిస్తుందా? కనిపిస్తుంది శిష్య. తను ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందో చెప్పగలవా శిష్య? శిశిర రామ్ కుమార్ ఇంట్లో ఉంది. మానసిక వైద్యానికి చికిత్స తీసుకుంటుంది. ఇన్ని రోజులు శిశిరను అక్కడ దాచిపెట్టి నన్ను మాయ చేస్తూ ఉంది శివగామి.
తీసుకెళ్లి చూపించమంటే చూపించలేదు. ఇప్పుడేం చేస్తావు శివగామి? ఇప్పుడు శిశిర ఎక్కడుందనేది నాకు తెలిసిపోయింది. ఇప్పుడేం చేస్తానో చూడు. గురూజీ, మీ పూజ వల్ల నా శక్తి కొంచెం బలహీనపడింది. దాన్ని మళ్ళీ సంపాదించాలి. నేను ధ్యానం చేసుకుంటాను. సరే శిష, నేను శిశిర సంగతి చూస్తాను. ఉమ్. తులసి గారు, నాకు ఇంకా బొమ్మలు తెచ్చిస్తానన్నారు. ఎన్ని బొమ్మలు తెచ్చినా నువ్వే నాకు ఫేవరెట్. ఇప్పటి నుంచి నేనే నీకు స్నానం చేపిస్తాను, బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను, నీకు లాలు కూడా చేపిస్తాను. బజ్జు. బజ్జు. శిశిర, ఎలా ఉన్నావు? బాగున్నాను, చాలా బాగున్నాను. నీకు ఇంట్లో బానే ఉందా? సౌకర్యంగా ఉందా? నాకు వీడికి ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. తులసి మేడము, రామ్ కుమార్ సారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా. నేను అడిగినవన్నీ ఇచ్చేస్తారు. నేను చాలా చాలా హ్యాపీ. నువ్వు కూడా కదా? నాకు నీ సంతోషమే ముఖ్యం. ఆ ఇంట్లో నువ్వుంటే నీ భర్త, నీ అత్త నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలా నిన్ను ఫ్రీగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. డబ్బు కోసం నీ జీవితాన్ని నాశనం చేశారు. ఎలా ఉండే శిశిరని ఎలా చేశారో చూడండి తులసి గారు. ఇదంతా తలుచుకుంటే నా కడుపు రగిలిపోతుంది. నేనెప్పుడు శిశిరని నా చెల్లెల్లా చూడలేదు. నా పెద్ద కూతురులాగే శిశిరని చూశాను. నా పెద్ద కూతురే అనుకున్నాను. ఈ పరిస్థితికి శిశిరని తీసుకొచ్చిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వాళ్ళని చంపి పాతరేయాలి. కానీ నేను నా చెల్లిని అలాంటి పరిస్థితిలో చూడలేను. తన సౌభాగ్యాన్ని కోల్పోతే శిశిర జీవితం ఇంకా నాశనం అవుతుందని అన్ని పంటి బిగున సహిస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి మేడం.